నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ ను ఇన్ఛార్జ్ జిల్లా జడ్జి గాజుల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ ను ఇన్ఛార్జ్ జిల్లా జడ్జి గాజుల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు మరియు ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు కోర్టుల పరిధిలో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహన ప్రమాద క్లెయిమ్లు మరియు అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చును అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఒకటి 10th అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులను, ఇంకొకటి 9th అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులను, ఇంకొకటి స్పెషల్ డేట్ ఫర్ పోక్సో యాక్ట్ ఆ కోర్టులో ఒకటి ఉంటుంది. అలాగే సబ్జెక్టివ్స్ కోర్టు స్థాయిలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో ఒక బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముగ్గురు మ్యాజిస్ట్రేట్స్ కోర్టులో 3 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా మనం మచిలీపట్నంలో మొత్తం 7 బెంచ్లను ఏర్పాటు చేశాము. ఎవరి కేసులు ఏ కోర్టులో ఉన్నాయో ఆయా బెంచీలకు వెళ్లి పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తదితర జనసేన నాయకులు పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నగరంలో వాహనాలతో భారీగా ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు, పార్టీ నాయకులు మాదివాడ రాము, కొరియర్ శ్రీను, పిన్నిశెట్టి ఛాయాదేవి, గడ్డం రాజు, గల్లా తిమోతి, వంపు గడవల చౌదరి, కొట్టే వెంకట్రావు, సాయన శివ, వడ్డీ చిరంజీవి, తోట రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనాయుడుపేటలో జనసేన దిమ్మ వద్ద ఎంపీ వల్లభనేని బాలశౌరి జెండా ఆవిష్కరించారు. జనసేన పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, మేము ఎవరి జోలికి వెళ్లము, అలా అని మా జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. మా జోలి ఎవరన్నా వస్తే జనసైన్యం ఊరుకోదు. మా దింబెలో ఇది మా ప్రజాస్వామ్యం హక్కు. ఎక్కడైనా సరే మేము జనసేన దింబెలు పెట్టుకోవడం అనేది మా జనసేన యొక్క హక్కు. ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మా జనసేన జెండాలు ఎగరవేస్తూ ఉన్నాం ప్రజల యొక్క సహకారంతో. అదే సేమ్ టైంలో ఎవరన్నా ఈ జెండా మీద చెయ్యి వేయాలని చూస్తే జనసైన్యం ఏ రకంగా మీకు సమాధానం ఇస్తుందో మొన్న ఎలక్షన్స్లో మీరు చూశారు. అది చాలా చిన్నదే, 50,000 అంటే. జనసేన మీద ఎవరైనా సరే చెయ్యి వేయటానికి ప్రయత్నిస్తే ఈ జనసైన్యం వీర మహిళలు ఊరుకోరు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన కోసం మేము ఈ జనసేన పార్టీ పనిచేస్తుంది. సేమ్ టైం మేము జనసైన్యం అంటేనే ఒక సోల్జర్స్ టైప్, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలం. మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యకర్తలం. మా హక్కు మాకుంది. మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం. మా జెండాలు మేము ఎగరేసుకుంటాం. సేమ్ టైం ఎవరన్నా మమ్మల్ని ఇబ్బంది పెడితే జనసేన ఊరుకోం. థ్యాంక్ యూ. జరుగుతుండగా మన పెద్దలు గౌరవనీయులు ఎంపీ గారు ఈ రోజున మన పార్టీ ఆఫీస్కి వచ్చి మంచి సందేశం ఇచ్చారు. అదే కాకుండా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు మనందరం కూడా ఈ ఊరేగింపుకి వెళ్తుండగా అందరూ ఒక డిసిప్లిన్కి వెళ్ళాలి. అదే కాకుండా ఇవాళ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత అన్నదమ్ముల్లాగా వెళ్తున్నారో, కూటమి నాయకులతో మనం కూడా అదే విధంగా అన్నదమ్ముల్లాగా వెళ్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరం కూడా కలిసిమెలిసి వెళ్ళాలని, మొన్న ఎడదీయాలని అనేక మంది పన్నాగాలు పండుతున్నారు. ఒక పక్కన కులాలు రద్దుకొట్టాలని, మీకు మర్యాద లేదని, మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదని, పార్టీ మిమ్మల్ని కూటమిలో అన్యాయం జరుగుతుందని చెప్తారు. ఈ సంవత్సరాల ప్రేమలో అన్ని చూసాం, మాకు కూడా అన్ని తెలుసు. మీ మాయ మాటలకు మేమేమి లొంగమని అర్థం చేసుకోవాలి. అదే కాకుండా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ స్థాపించడానికి కారణం పేదలు,
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా పడుతున్న ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఒక సామాన్యుడు మరి చేతిలో పదవి ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 2014లో ఈ పార్టీని ప్రారంభించారు. మరి ఇది 13వ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం ఇక్కడ మచిలీపట్నం చాలా సంతోషంగా ఉంది. మనం చూసాం ఒక బలమైన శక్తిగా ఎదిగింది జనసేన పార్టీ 2024లో ఎన్నికల్లో మనం రుజువు చేశాం. దానికి మరి మన రథసారథి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా కీలకంగా మనందరినీ ఆయన ఓర్పుగా తీసుకొచ్చారు ఇక్కడ దాకా. మరి అదంతా సాధ్యమైందంటే ఇక్కడ మన గౌరవనీయులు ఎంపీ గారు చెప్పినట్టుగా జన సైనికులు, వీర మహిళలు దాన్ని 100% స్ట్రైక్ రేట్ అందించారు. బలమైన మెజార్టీతో మన ఎంపీ బాలశౌరి గారిని గెలిపించారు. మరి మీ అందరికీ కృతజ్ఞతలు. ఇవాళ చూసాం మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పోర్ట్ఫోలియోలో పంచాయతీ రాజ్ శాఖ ఒకటి, ప్రతి సామాన్యుడి ఇంటికి ప్రతి పల్లెల్లోనూ మంచినీళ్లు అలాగే రోడ్లు వేసే దిశగా. రామనాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో జనసేన వైసీపీ నేతల మధ్య వివాదంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రామనాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో జనసేన వైసీపీ నేతల మధ్య వివాదంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణకు జనసేన శ్రేణులు సిద్ధమవుతున్న నేపథ్యంలో రామనాయుడుపేట సెంటర్లో పోలీసు బలగాలను విస్తృతంగా మోహరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల వలయాన్ని ఛేదించి జనసేన జెండా దిమ్మ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేసిన పేర్ని నానిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పేర్ని నాని తనను అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంటి వద్దకు వస్తున్న వైసీపీ శ్రేణులను అడ్డుకోవటం ఏంటని ఆయన పోలీసులు ప్రశ్నించారు. సెక్షన్ 30 ఉందని పోలీసులు చెప్పడంతో సదరు ఉత్తర్వులు కాపీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు సెక్షన్ 30 పెడతామంటే కుదరదని పేర్ని నాని అన్నారు. పోలీసుల తీరుపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపించు ఎందుకు పంపించు ఎక్కడికి పోతున్నా మీరు అడ్డుపడతారండి.
ఎందుకు ఏం అంతా తోయకూడదు మీరు. నా ఇంటికి వచ్చావు పెట్టి తోస్తావా? ఎట్టొస్తావు సార్? ఏమన్నా తోయకూడదు మీరు. మీరు నోటితో కంట్రోల్ చేయ. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్ర జరుగుతుంది? ఎవరిని ఏం తట్టి నేను మాట్లాడినాను. మీ ఇష్టం వచ్చినట్టు చలా ఇద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం థర్టీ ఉండదు. పట్టండి. నోటితో ఆర్డర్ కుదరదు. పట్టండి. నోటితో కంట్రోల్ చేయ. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్ర ఎవరిని ఏం తట్టి నేను మాట్లాడు. బంటుమిల్లి మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారిందని వినియోగదారులు వాపోతున్నారు. బంటుమిల్లి మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. గ్యాస్ బుక్ చేసిన తర్వాత 40 నుంచి 45 రోజుల వరకు సిలిండర్ అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు రోజువారీ వంటకాలకు గ్యాస్ పై ఆధారపడుతున్నప్పటికీ సరఫరా ఆలస్యం కావడంతో ప్రత్యామ్నాయంగా పుల్లలతో వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బంటుమిల్లి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు గ్యాస్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గ్యాస్ బుక్ చేసినప్పటికీ సమయానికి సరఫరా జరగకపోవడంతో మచిలీపట్నం మరియు పెడన ప్రాంతాల నుంచి ఆటోలు, వ్యాన్లలో సిలిండర్లు వస్తాయని ఆశతో గంటల తరబడి రహదారుల పక్కన వేచి ఉండాల్సి వస్తోంది. మండుతున్న ఎండని కూడా లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు రోడ్డు పక్కన నిలబడి సిలిండర్ కోసం పడిగాపులు కాస్తున్న దృశ్యాలు స్థానికంగా కనిపిస్తున్నాయి. గ్రామ ప్రజలు ఈ పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ బుక్ చేసినప్పటి నుంచి నెల కన్నా ఎక్కువ కాలం వేచి చూడాల్సి వస్తోంది. రోజువారీ పనుల మధ్య గ్యాస్ కోసం ఇలా ఎదురు చూడటం చాలా కష్టంగా మారిందని కొంతమంది మహిళలు వాపోతున్నారు. ఇక స్థానిక గ్యాస్ డీలర్ మాత్రం తమ వద్ద సరఫరా లోటు లేదని చెప్తున్నారు. మా దగ్గర నమోదైన ఖాతాదారులకు ఎప్పటికప్పుడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం, సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదు అని డీలర్ తెలిపారు. అయితే ప్రజలు మాత్రం వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని చెప్తున్నారు. అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి బంటుమిల్లి మండలంలో గ్యాస్ సరఫరాను సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. బంటుమిల్లి ఈరోజు గ్యాసు సంక్షోభం భారతదేశాన్ని వెంటాడుతున్న బంటుమిల్లిలో మాత్రం మరి కొత్తగా శ్రీనిధి భారత్ గ్యాస్ వాళ్ళు సప్లై బాగానే చేస్తున్నారు. మాకు వెళ్ళిన వెంటనే నేను వెళ్ళిన ఇచ్చేశారు. కానీ ఎక్కడన్నా సాంకేతిక లోపం ఉండి ఒక రోజు 2 రోజులు ఏమన్నా లోటు జరిగితే జరిగి ఉండొచ్చు. కానీ మాత్రం మొత్తం మీద టోటల్గా ఏంటంటే ఇక్కడ కొంత న్యాయంగానే వెళ్ళంగానే ఇచ్చేస్తున్నారు. ఆన్లైన్ ఇది డబ్బులు తీసుకోవటం వెంటనే ఇచ్చేయటం జరుగుతుంది. ఇక్కడ మాత్రం గ్యాస్ కొరత లేదు. కాకపోతే కొన్ని చోట్ల కొరత ఉన్నమాట వాస్తవం చూస్తున్నాం మనం. ఈ కొన్నిసార్లు కమర్షియల్గా కానీ ఇంకోటిగా కానీ ఎక్కడైనా సరే కొరత ఉంది. ఈయన మాత్రం మేము కూడా అడిగాము, ఏమన్నా ఏంటంటే ఫుల్ స్టాక్ మాత్రం ఉందండి, కానీ పని చేయట్లేదు. అయితే పార్టీ వైడ్ డేస్ అనేది తప్పండి. ఎందుకంటే ఈ రోజున ఇప్పుడు బంటుమిల్లి ఇది మండల కేంద్రం, ఇక్కడ కూడా పుల్లలు ఎక్కడ దొరుకుతాయి? 45 రోజులు ఎక్కడ వస్తుంది మీకు? 45 రోజులు ఈ రోజున గ్యాస్ కనెక్షన్ 45 రోజులు వాడేవటం అంటే మన 4-5 ఉండా కుటుంబానికి ఎట్లా సరిపోద్ది? గవర్నమెంట్ అందించలేకపోవటం గవర్నమెంట్ ఫాల్టు. ఎందుకంటే గవర్నమెంట్ అది టౌన్కి అయితే 25 రోజులు, రూరల్ మండలాలకైతే 45 రోజులు పెడతామంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కింద లెక్కేనన్నీ. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యం ఈ రకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ వైఫల్యం
నేను ముందు చూపు లేకపోవటం వలన ఈ రోజున గ్యాస్ కష్టాలు ప్రజలకి ఉండి 45 రోజులు అంటే ఈరోజు 40 రోజులకు తీసుకున్నది అయిపోతుంది. అప్పుడు వెళ్ళి ఇవ్వలేదంటే ఏం చేస్తాడు? ఎట్లా? శ్రీనిధి భారత్ గ్యాస్ బంటు మిల్లు రన్ చేస్తున్నామండి. మా దగ్గర గ్యాస్ బుక్ చేసుకున్న కస్టమర్కి 24 అవర్స్లో డెలివరీ ఇస్తున్నాం. మా దగ్గర అయితే ఏ విధమైన గ్యాస్ కొరత లేదు. మీరు చెప్పినట్లుగా రోడ్ల మీద బండ్లు ఉంటున్నాయి, జనాలు రోడ్ల మీద పడిగాపులు పడి చూస్తున్నారు అనేది బహుశా దూర ప్రాంతాల నుంచి వచ్చే డిస్ట్రిబ్యూటర్స్ ఏమన్నా అలా వెయిట్ చేయిస్తున్నారేమో, కానీ మేమైతే 24 గంటల లోపు మీ గుమ్మంలో గ్యాస్ బండను దించుతున్నాం. కనెక్షన్ అడిగినా కూడా మేము 24 గంటల లోపు మీకు డెలివరీ మీ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వగలం. ఈ పానిక్ కేవలం గ్యాస్ దొరకదేమో అనే భయం చేత జనాలు ముందు జాగ్రత్త కొద్దీ ఈ పానిక్ బుకింగే తప్ప అంతకుమించి నిజమైన కొరత ఏమీ లేదు. సాధారణంగా రోజువారీ 55 లక్షలు ఆల్ ఓవర్ ఇండియా బుక్ అవ్వాల్సింది ఈ పానిక్ సిచ్యువేషన్ వల్ల 75 లక్షల బుకింగ్స్ వస్తున్నాయి. దానివల్ల పానిక్ అవుతున్నాయి, బుకింగ్ టైట్ అవుతుంది తప్ప జనరల్గా ఏ విధమైన కొరత లేదండి. కొత్త గ్యాస్ కనెక్షన్ కావాల్సిన వాళ్ళు కూడా బంటు మిల్లులోని శ్రీనిధి భారత్ గ్యాస్కి రండి. 24 గంటల్లో మీ పేరున కొత్త కనెక్షన్ ఇవ్వబడుతుంది. మీ గ్యాస్ డెలివరీ మీ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వబడుతుంది. పవన్ కళ్యాణ్ ఆశయాల దిశగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అవనిగడ్డ నియోజకవర్గ జనసేన నాయకుడు మండలి వెంకట్రాం పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ఆశయాల దిశగా పార్టీ ఆవిర్భావం రోజున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జనసేన పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ జనసేన నాయకుడు మండలి వెంకట్రాం పేర్కొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చల్లపల్లిలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. పిఎసిఎస్ చైర్మన్, జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు బొందలపాటి వీరబాబు పర్యవేక్షణలో శనివారం నిర్వహించిన కార్యక్రమాలకు మండలి వెంకట్రాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పడమర వీధిలో గల మండల జనసేన పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను వెంకట్రాం ఆవిష్కరించారు. డీజే వాయిద్యాల నడుమ పడమర వీధిలో గల దివంగత విజయవాడ మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ర్యాలీగా చెల్లపల్లి ప్రధాన సెంటర్ కు చేరుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ, బొందలపాటి వీరబాబు, మండల పార్టీ అధ్యక్షులు చోడగం విమల కృష్ణులతో కలిసి వెంకట్రాం కేక్ ను కట్ చేశారు. మచిలీపట్నం రోడ్డులో ఏటీఎం సెంటర్ వద్ద జనసేన పార్టీ సీనియర్ నేత హన్మకొండ పూర్ణ చంద్రశేఖర్, దళిత ఐక్యవేదిక రాష్ట్ర నేత బుల్లా కిషోర్ల సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగను వెంకట్రాం బాటసార్లకు పంపిణీ చేశారు. అనంతరం ఆదరణ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ప్రెస్ పూర్ణ, బుల్లా కిషోర్ల ఆర్థిక సహకారంతో సమకూర్చిన అల్పాహార విందు పదార్థాలను వృద్ధులకు వెంకట్రాం స్వయంగా వడ్డించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్ని చోట్ల కూడా జన సైనికులు మంచి ఉత్సాహంతో ఈ పండుగ వాతావరణంలో ఈరోజు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వారు చేస్తున్న కార్యక్రమాలు కానీ ఈరోజు వారు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మొత్తం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజున పూర్ణ గారు కానీ, గొల్లా కిషోర్ గారు కానీ వీరిద్దరూ కూడా ఇక్కడ చల్లపల్లిలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో ఇక్కడ ఈ భోజనాలు కానీ, టిఫిన్ల ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఈరోజు వారు చేయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలి అని చెప్పి వారు నిరంతరం కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు ఈ మంచి పర్వదినం కాబట్టి ఈరోజు వాళ్ళు ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో ఈ ఏర్పాటు చేయడం, అదే కాకుండా మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఏంటంట ఈ విధంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వారిద్దరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నా. ఈరోజు మనం ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజలకి కానీ ఏదన్నా సేవా కార్యక్రమాల ద్వారా మనం ముందుకెళ్లాలని వారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. దాన్ని ఇచ్చేస్తున్నందుకు వీరిద్దరు కూడా నగరంలోని బుట్టాయిపేటలో ఒక ఇంట్లో సుమారు 1,50,000 విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయి. నగరంలోని బుట్టాయిపేటలో రాజాబత్తుల యుగంధర్ ఇంట్లో బంగారం చోరీ జరిగింది. సుమారు 1,50,000 విలువైన ఆభరణాలు దుండగులు చోరీ చేశారు. తాళం వేసి ఉన్న ఇంటిని దొంగలు టార్గెట్ చేసి బంగారం చోరీకి పాల్పడ్డారు. క్లూస్ టీం సహకారంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. అవనిగడ్డలో జెండా ఎగురవేసి అనంతరం గత 13 సంవత్సరాలుగా జనసేన పార్టీ ఆవిర్భావం నాటి నుంచి వేసవి కాలంలో కోర్టు సెంటర్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దీన్ని ప్రారంభించారు. రాయపూడి వేణుగోపాలరావు మాట్లాడుతూ 13 సంవత్సరాల నుంచి చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అవనిగడ్డ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేద్దాం అని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు.
శైలితో ఈ పార్టీ నడుపుతున్న విషయం మాత్రం మనం గుర్తించాల్సిన అవసరం. దాన్ని బాగా గుర్తించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పవన్ అంటే గాలి కాదు, అది తుఫాన్ అని చెప్పాడు. అలాగే ఆ తుఫాను వీచే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మట్టి కట్టింది, దాన్ని కాలకర్పాలు కలిపేసాడు అన్న విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ గారు పదవుల కోసం ఆశించే వ్యక్తిగా, సమాజం గురించి ఆలోచించే పరితపించే వ్యక్తి. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నది ఆయన యొక్క కర్త, ఆయన యొక్క ఆలోచన. అంతకుమించి ఆయన వేరే ఆలోచన కూడా చేసే మనిషి కాదు. అలాగే జన సైనికులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, సమాజానికి అంకితమై సమాజానికి మేలు చేసే వ్యక్తులుగా రూపొందాలన్నది ఆయన యొక్క అభిలాష. ఆ రీతిలోనే మనం ఆవనిగడ్డ నియోజకవర్గంలో మనం నడుచుకుంటున్నామని చెప్పి మాత్రం నేను మనం చేస్తున్నాను. ఇప్పుడున్న జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, శాసనసభ్యులు కానీ నేను కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి మచ్చ తెచ్చే కార్యక్రమం మాత్రం చేయమని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన ఏ ఆలోచనతో ఈ రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారో ఆ ఆలోచనకు అనుగుణంగానే మనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీని 2014లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ దాదాపుగా 13 సంవత్సరాలు అడుగుపెట్టాం. దాని సందర్భంగా ప్రతి సంవత్సరం చేసుకునేటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ రోజున అవినిగడ్డ నియోజకవర్గంలో ఘనంగా చేసుకోవడం జరిగింది. భావితరాల కోసం, ఒక నవ సమాజం కోసం ఆయన ఎంతో కష్టపడి 2014లో ఈ జనసేన పార్టీని స్థాపించడం, అన్యాయం జరిగితే ప్రశ్నిద్దాం, కష్టాలు ఉన్న వారికి అండగా ఉందాం అనేటువంటి ఈ పార్టీని దినదిన అభివృద్ధిగా ఈ రోజున 13వ సంవత్సరంలో చేరుకోవడం జరిగింది. ఈ రోజున అవినిగడ్డ నియోజకవర్గంలో ఈ సలివేంద్రం, ఇక్కడ ఉన్నటువంటి సలివేంద్రం దాదాపు 2014లో పార్టీ ఆవిర్భావ దినం రోజున మొదలుపెట్టినటువంటి సలివేంద్రం కంటిన్యూగా 13 సంవత్సరాల నుంచి కూడా 13వ సంవత్సరంలో అడుగుపెట్టి అనేక మంది దాహార్తి ఎండాకాలంలో చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స చేయటం సులభమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. ఈ నెల 23వ తేదీన నగరంలోని కమ్మవారి సంక్షేమ సంఘంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో నిర్వహించే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ పిలుపునిచ్చారు. ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం యొక్క విధి విధానాలు తెలియజేసే కరపత్రాలను కమ్మవారి సంక్షేమ సంఘంలో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వేమూరి బాలరత్నం, చెరుకూరి కోటేశ్వరరావు, 1వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బత్తిన దాసు, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్, చింతా శ్రీనివాసరావు, కె మందయ్య, విఎన్ఎస్ కోటేశ్వరరావు, ఎంఎస్ఎన్ వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 23 మార్చి 23వ తారీఖు సోమవారం నాడు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరము బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ప్రపంచ స్థాయి హాస్పిటల్ అయినటువంటి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రమోటెడ్ బై శ్రీమతి నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు IACU వాళ్ళ ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగ నిర్ధారణ శిబిరం మచిలీపట్నంలో NTR వాజ్పేయి రోడ్డులో గల కృష్ణా జిల్లా ఖమ్మం సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించబడుతుంది. ఏమాత్రం అనుమానం ఉండా వాటిల్లో ఎంతకీ మానని పుండు మనిషికి ఏర్పడితే టెస్ట్ చేయించుకోవాలి. రొమ్ము ప్రదేశంలో కానీ మరో చోటైనా వాపు రావటం, గట్టిపడటం, గడ్డలు, వైగారాలుంటే వచ్చి చూపించుకోవచ్చు. పుట్టుమచ్చలో కానీ ఉలిపిరికాయలో కానీ మార్పు రావటం, చాలా కాలంగా గొంతు బొంగురుపోయి ఉండటం,
వీడని దగ్గు, రోజుల తరబడి అజీర్ణం, ఆహారం మింగేటప్పుడు కష్టంగా ఉండటం, ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలకి. నాడు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారు సౌజన్యంతో మచిలీపట్నం కృష్ణా కమ్మవారి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు జరపబడును. ఆ టెస్టులు మ్యామోగ్రఫీ, ఎక్స్రే మరియు స్కానింగ్, ఈ 3 టెస్టులు ఇక్కడ నిష్ణాతులైన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ వారి డాక్టర్లచే నిర్వహించబడును. ముందుగా 200 మందికి మాత్రమే మనం రిజిస్టర్ చేసుకున్న 200 మందికి మాత్రమే ఈ పరీక్షలు చేయించుకునే అవకాశం ఉన్నది. 200 దాటిన తర్వాత ఇప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉండదు. వచ్చి మచిలీపట్నం పుర ప్రజలందరూ కూడా శుభవార్త తరపున మరి ఈ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ నందమూరి తారక రామారావు వారి మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ IACO రోడ్ నెంబర్ బంజారా హిల్స్ వారిచే, అంటే ఇది నందమూరి రామారావు గారు, బాలకృష్ణ బసవతారకం గారు నిర్మించిన హాస్పిటల్. ఇది మా బాలకృష్ణ గారు అన్ని ప్రవేశం చేస్తారు. అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా, ఆరోగ్యంగా చూపించుకోవాల్సిందిగా మరి కోరుచుంటూ సిటీ కేబుల్ ని సమాప్తం. నమస్కారం.